మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఈ అవేర్నెస్ అనే టాపిక్ని క్లోజ్ చేస్తూ ఒక పురాతనమైన కథ ఒకటి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఆ కథ ఎక్కడి దాకా చెప్పుకున్నాము? ఒక ఋషి దగ్గర శిష్యుడిగా ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడిని ఆ ఋషి ఏమనంటాడు, నువ్వు నేర్చుకోవాల్సింది కొంచెం ఉంది. అది నువ్వు రాజుగారైన జనకుని దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటాడు. ఆ యువకుడికేమో అదంతా ఇష్టం ఉండదు. అతను ధనవంతుడు, క్షత్రియుడు, నేనేమో బ్రాహ్మణుడిని, అగ్రకులస్తుడిని. సో నేను ఆ రాజు దగ్గర నేర్చుకోవాల్సింది ఏముంటుంది అని అనుకుంటాడు. కానీ గురువుగారు ఏం చెప్పి పంపిస్తారు, అతని దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించు అని చెప్తాడు. అలా నమస్కరించడం ఇష్టం లేకపోయినా కూడా గురువుగారు చెప్పారు కాబట్టి ఆ యువకుడు జనకుడి దగ్గరికి వెళ్ళి అతనికి వంగి నమస్కరిస్తాడు. కానీ మనసులో నిందించుకుంటూ ఆ విషయాన్ని జనకుడు గుర్తుపట్టేస్తాడు. ఆ యువకుడేమో ఇక్కడ మీ భోగాలు, ఇలా నాట్యాలు, మందు తాగడం వీటి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. సో నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు రాజుగారు అతనికి సరే అలాగే వెళ్ళిపో, కానీ ఈ రాత్రికైతే ఇక్కడ నువ్వు విడిది చెయ్యి అని అతనికి అత్యంత భోగాలతో విలాసవంతమైన ఒక రూమ్ని ఇస్తాడు. ఆ రూమ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. రాజుగారు అతనికి ఆ రూమ్ ఇచ్చి అతని భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి అతని అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. కానీ రాత్రంతా ఆ యువకుడు నిద్రపోనే పోడు. ఎందుకని, అతను పడుకొని ఇలా పైకి చూస్తే పైనుంచి ఒక పెద్ద కత్తిని ఒక సన్నటి దారంతో కట్టి వేలాడదీసి ఉంటుంది ఆ కత్తి. అది ఏ చిన్న గాలి వచ్చినా అది వచ్చి తన మీద పడి తన్ని ఏ క్షణంలో అయినా హతమార్చచ్చు. సో అందుకని రాత్రంతా అతను పడుకోకుండా అలా ఎవేర్గా మెలకువతోనే ఉంటూ ఉంటాడు. ఆ కత్తి కదులుతుందా, అదేమన్నా దారం ఏమన్నా ఊగుతుందా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. సో ఎర్లీ మార్నింగ్ రాజుగారు వచ్చి, మీ పక్క సుఖకరంగా ఉందా, హాయిగా పడుకున్నారా, మీ విడిది సౌకర్యంగా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు ఏమంటాడు, సౌకర్యం ప్రతిదీ సుఖంగానే ఉంది, కానీ కత్తి సంగతి ఏమిటి, మీరెందుకు ఇలాంటి క్రూరమైన జిత్తుని నాపై ప్రయోగించారు, ఇది ఎంతో క్రూరమైనది. నేను దూరం నుంచి అడవిలో ఉన్న మా గురువు గారి ఆశ్రమం నుంచి కాలినడకన మీ రాజ్యానికి వచ్చి అలసి సొలసిపోయాను. మీరు ఇలాంటి క్రూరమైన పరిహాసం ఆడతారా, ఎలాంటి సంగతి ఇది, ఓ కత్తిని అంత సన్నటి దారానికి కట్టి వేలాడదీస్తారా, ఓ చిన్న గాలి వీస్తే చాలు నా పని అయిపోయేది, నేను ఉండను, ఎంతో భయపడ్డాను, నేను ఇక్కడికి ఆత్మహత్య చేసుకోవడానికి రాలేదు అంటాడు. అప్పుడు రాజుగారు అంటారు, నేను మిమ్మల్ని ఒక్కటే ఒక్క విషయం అడుగుతాను, మీరెంతో అలసిపోయారు, చాలా సులువుగా నిద్రపోవచ్చు, కానీ మీరు నిద్రపోలేకపోయారు, ఏం జరిగింది, ప్రమాదం చాలా పెద్దది కదా, కత్తి పైనుంచి ఎలాడుతుంది, అది మీ జీవన్మరణాల ప్రశ్న, అందుకని మీరు ఎరుకగా చురుకుగా ఉన్నారు, ఇదే నా బోధన కూడా అంటారు. మీరిక వెళ్ళవచ్చు, ఒకవేళ మీరు ఇష్టపడితే కొన్ని రోజులు ఇక్కడ ఉండి నన్ను గమనించవచ్చు అంటారు. చాలా అర్థం ఉంది కదా రాజుగారు చెప్పిన ఆ మాటల్లో. ఇంకా రాజుగారు ఆ యువకుడితో ఏమంటారంటే, ప్రతి మాటను ఇక్కడ మీరు గమనించండి, అర్థం చేసుకోండి. రాజుగారు అంటారు, నేను ఇక్కడ సభలో కూర్చుని ఓ అందమైన స్త్రీ నాట్యం చేస్తున్నా, నా నెత్తిపై ప్రత్యక్షంగా కత్తి వేలాడుతోందని ఎరుకగా చురుకుగా ఉంటాను. అది అదృశ్యమైన కత్తి, అక్కడ నీకెవ్వరికీ ఆ కత్తి కనిపించదు, దాని పేరే మరణం. నేను ఆ అందమైన యువతిని చూడటం లేదు, మీరెలా అయితే ఈ భోగాలతో నిండిన గదిని ఆనందించలేకపోయారో నేను కూడా అలాగే ఆ నృత్యాన్ని కానీ ఆనందించలేదు, అలాగే ఆ మద్యపానము సేవించటం లేదు. నేను మరణం గురించి సరైన ఎరుకతో, అది ఏ క్షణంలో అయినా రావచ్చు అన్న ఎరుకతో ఉన్నాను.
నేను నిరంతరం మరణం గురించిన ఎరుకతో ఉన్నాను. అందుకని నేను ఈ భవనంలో జీవిస్తున్నా సరే, నేనొక ఆశ్రమవాసిని. మీ గురువుగారికి నేను తెలుసు. నన్ను వారు అర్థం చేసుకున్నారు. అతను నా అర్థం చేసుకునే తనాన్ని కూడా అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన మిమ్మల్ని నా వద్దకు పంపారు. ఒకవేళ మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉంటే మీకై మీరే ఇదంతా గమనించవచ్చు అని అంటారు. మరి మనం అలా ఉండగలమా? ప్రతి క్షణం ఎరుకలో, అన్ని భోగాలలో ఉండి, అన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటూ కూడా దేనిని తాకకుండా, ఏదీ మనల్ని తాకకుండా ప్రతి క్షణం ఎరుకతో మనం ఉండగలమా? సాధనతో ఇది సాధ్యమే, ఉండగలం. అసలు మనం ఎలా ఎక్కువ జాగృతిలో ఉండాలో తెలుసుకోవాలి కదా! మన జీవితం యొక్క అస్థిరత గురించి ఎక్కువగా ఎరుకతో ఉండాలి. ఏ క్షణంలో అయినా మరణం వస్తుందిగా. మరుక్షణమే మరణం మన తలుపుని తట్టవచ్చు. ఒకవేళ మనం ఎప్పటికీ జీవిస్తామని అనుకుంటూ ఉంటే గనక అప్పుడు మనం జాగృతి లేకుండా, ఎరుక లేకుండా, అసలు అవేర్‌నెస్ అనేదే లేకుండా మనం ఉండవచ్చు. ఒకవేళ సమీపంలో, అతి సమీపంలో మరణం ఎప్పుడూ ఉంది అని తెలిసాక మనం ఎలా ఎరుక లేకుండా జీవించగలం? అది అసాధ్యం కదా! ఒకవేళ జీవితం క్షణికమైతే ఓ సబ్బునీటి బుడగ, కేవలం ఒక సూదిపోటు చాలు. అది ఎప్పటికీ పోతుందిగా. మనం ఎలా జాగృతి లేకుండా ఉండగలం? ప్రతి చేష్టలోకి మనం జాగృతిని తీసుకురావాలి. మన శరీర కదలికల్లో కూడా మనం అలా కదులుతున్నప్పుడు ఏ మజిల్స్ ఎలా కదులుతున్నాయి అన్న ఎరుకతో మనం కదిలినప్పుడు చాలా సరికొత్తగా ఉంటుంది ఆ కదలిక. ఇలా మన ప్రతి చేష్టలోకి మనం జాగృతిని తీసుకురావాలి. మనలో 2 స్థితులుంటాయి. ఒకటి మనసు ఉన్న స్థితి, రెండవది మనసు లేని స్థితి. దీనినే మనం ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. మనసు ఉన్న స్థితి అంటే మన ఉనికి యొక్క పరిధిలో మనం ఉన్నప్పుడు మనకున్న స్థితి. బయట పరిధిలో ఉన్నప్పుడు ఉన్న స్థితి. మరి మనసు లేని స్థితి అంటే మన ఉనికి యొక్క, మన కేంద్రం, మన నిశ్శబ్దం, మన సైలెన్స్, మన ఉనికి యొక్క సెంటర్ పాయింట్‌లో, నడిమి భాగంలో మనం ఉన్నప్పుడు మనకున్న స్థితి. ఇలా మనకి 2 స్థితులుంటాయి. ప్రతి సర్కిల్‌కి, ఒక వలయానికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా! ఒక కేంద్రం అనేది ఉంటుంది. మనకిది తెలిసుండవచ్చు, తెలియక ఉండకపోవచ్చు. మనకి తెలిసినా, తెలియకపోయినా ఒక సర్కిల్ అనేది ఉంది అంటే దానికొక సెంటర్ పాయింట్ అనేది తప్పకుండా ఉంటుంది. అవునా? సో, మనం ఒక కేంద్రం ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాన్ని పక్కన పెడితే, మనకి ఒక కేంద్రం అనేది ఉండి తీరాలి. మనం ఒక పరిధి, మనం ఒక వలయం, అక్కడ ఒక కేంద్రం అనేది తప్పకుండా ఉంటుంది. కేంద్రం లేకుండా మనం ఉండలేం. మన ఉనికికి ఒక ముఖ్య భాగం అనేది ఉంది. అదే ఆ కేంద్రం, ఆ సెంటర్ పాయింట్. ఆ కేంద్రం వద్ద మనం ఇప్పటికే గనక ఉంటే అప్పుడు మనం ఒక బుద్ధుడిలాగా ఉంటాం. అంటే మన ఇంటికి మనం చేరుకున్నట్టనమాట. మన ఇంట్లో మనం ఉంటున్నట్లు. అదే మనం మన కేంద్రం వద్ద ఉండకుండా మన పరిధిపై మనం ఉంటున్నాము అంటే మనం ఈ లోకంలో ఉంటున్నాం. అంటే మనస్సులో ఉంటున్నాం, కలల్లో ఉంటున్నాం, కోరికల్లో ఉంటున్నాం, ఆతృతల్లో ఉంటున్నాం. ఇలా ఒక 1001 ఆటలలో మనం మునిగిపోయి ఉన్నట్టనమాట. సో, మనం ఈ 2 కూడా, అంటే మనం బుద్ధినిలా ఉన్న కొన్ని క్షణాలు మనకి తెలిసే ఉంటాయి. అలాంటి క్షణాలు కూడా కొన్ని ఉంటాయి.
ఆ క్షణాలలో బుద్ధినిలా అదే సౌకుమార్యం, అదే ఎరుక, అదే నిశ్శబ్దం, అదే మోక్షానందంతో, దీవెనలతో, ధన్యతతో ఉన్న లోకంలో మనముంటాం. మన సొంత కేంద్రం క్షణదర్శనాలు అయిన క్షణాలు కొన్ని ఉంటాయి. కాకపోతే అవి శాశ్వతంగా ఉండవు. మళ్ళీ మళ్ళీ మనం మన పరిధిపై విసిరివేయబడుతూ ఉంటాం. మన తెలివి తక్కువగా, విచారంగా అయ్యి, నిరాశతో కుంగిపోతాం. జీవితం అర్థం లోపించి ఉంటుంది. ఎందుకు అంటే మనం 2 స్థితులలో పరిధి యొక్క స్థితిలో, అలాగే కేంద్రం యొక్క స్థితిలో ఉంటూ ఉంటాం కాబట్టి మనం ఇలా 2 రకాలుగా ఉంటాం. ఒక్కోసారి మనతో మనం పూర్తిగా కనెక్ట్ అయ్యి ఆ సైలెన్స్‌లో హాయిగా బ్రహ్మానందంలో అలా మునిగిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి కోపము రావచ్చు, నిరాశ రావచ్చు, ఆహ్, ఇలా మనోవికారాలు కలగవచ్చు. అంటే మనం పరిధి పైకి విసిరేయబడి పరిధిలో అప్పుడు మనం జీవిస్తూ ఉన్నట్టు. అయితే క్రమక్రమంగా మనం పరిధి నుంచి కేంద్రానికి, కేంద్రం నుంచి పరిధికి చాలా ఈజీగా, సరళంగా కదులుతూ ఉంటాం. ఎలా అయితే మనం ఇంట్లో నుంచి బయటకు, బయట నుంచి ఇంట్లోకి వెళ్తామో అలా కదులుతూ ఉంటాం. మనం ఎలాంటి విభజన సృష్టించం. అంటే నేను ఇంటి బయట ఉన్నాను, కనుక నేను ఎలా ఇంట్లోకి వెళ్ళగలను అని మనం అనం. నేను ఇంటి లోపల ఉన్నాను, కానీ నేను ఎలా ఇంటి బయటకు రాగలం అని కూడా మనం అనం. అంటే నేను నా ఉనికిలో ఉన్నాను, నా పరిధిలోకి నేనెలా రాగలను? లేదా నేను పరిధిలో బయట ఉన్నాను, ఈ లోకంలో జీవిస్తున్నాను, అన్ని మనోవికారాలు నాకు కలుగుతున్నాయి. నేను నా ఉనికిలోకి, నా సైలెన్స్‌లోకి, నా కేంద్రంలోకి నేనెలా రాగలను అని మనం అనం. బయట ఎండవేడిమి ఆహ్లాదంగా ఉంది. మనం ఇంటి ముందు తోటలో కూర్చుంటాం. తర్వాత ఎండ తీవ్రత పెరిగి చాలా వేడిగా అయ్యి మనకి చెమటలు కారడం మొదలవుతుంది. అప్పుడు ఇక బయట ఎంత మాత్రమూ ఆహ్లాదకరంగా ఉండదు. అసౌకర్యంగా, ఇబ్బందిగా అవుతుంది. మనం కేవలం లేచి కదిలి ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లో చల్లగా ఉంటుంది. అది అసౌకర్యంగా లేదు. ఇప్పుడు ఇంటి లోపల ఆహ్లాదకరంగా ఉంది. ఇలా మనం లోపలికి, బయటికి కదులుతూ ఉంటాం కదా! అదే విధంగా మనం మన కేంద్రంలోకి, అంటే మన ఇంట్లోకి కదులుతాం. అలాగే ఒక్కోసారి మన పరిధిలోకి, అంటే ఇంటి బయటకి కూడా కదులుతూ ఉంటామనమాట. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ వినండి. అర్థమవుతుంది మీకు. ఎందుకంటే అవేర్‌నెస్ గురించి ఇప్పుడు మీకు మొత్తం తెలుసు కాబట్టి. సో, అవేర్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడం ఎంత అవసరం. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కంటిన్యూయస్‌గా మనం అవేర్‌గానే ఉండకుండా పరిధిలోకి మనం రాబడతాము. మళ్ళీ ఉనికిలోకి కూడా మనం వెళ్ళగలం అన్న నిజాన్ని, సత్యాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం. ఇంకా కొంచెం ఈ అవేర్‌నెస్ గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.